హాయ్ అండి. ఇవాళ మీకు సింపుల్‌గా పిల్లలకి ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. 1, 2, 3 ఇయర్స్ పిల్లల వరకు 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుందండి. నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. మెజర్‌మెంట్‌కి వచ్చేసి నేను రెడీమేడ్ ఫ్రాక్ తీసుకున్నానండి. సో సింపుల్ అండి. లెట్స్ స్టార్ట్. ముందుగా లైనింగ్‌ని తీసుకొని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాము. 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని మన వైపుకు పెట్టుకోవాలన్నమాట. ఆది కోసం తీసుకున్న ఫ్రాక్‌ని మధ్యలోకి మడత పెట్టుకొని మీకు బాడీ ఎంత హైట్ కావాలో అంతవరకు తీసుకోండి. మీరు కొలుచుకొని లైనింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్, నెక్ అండ్ చంక భాగం మార్కింగ్స్ చేసుకోవాలి. రెడీమేడ్ ఫ్రాక్‌కి ఖర్చు ఉండదు కదా అండి, కరెక్ట్‌గా ఇచ్చేసాడు. అందుకనే నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాను నడుము దగ్గర. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత చంక రౌండ్ అది ఒకసారి కొలుచుకోండి. చంక రౌండ్, నెక్ డీప్ 2 కొలుచుకోవాలి. మోస్ట్లీ కరెక్ట్గానే వస్తుందండి. ఇప్పుడైతే కటింగ్ చేసేసుకుందాము. కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లాత్ అది కదిలిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మీరు కనుక బిగినర్స్ అయితే కనుక టేప్ అది ఎక్కువ వాడి మెజర్మెంట్స్ అలా నంబర్స్తో గీసుకోకుండా క్యాలిక్యులేషన్స్ ఏవీ లేకుండా నేను చెప్పినట్టు ఫ్రాక్ అయితే క్లాత్ మీద పెట్టుకొని డ్రా చేసేసుకోండి. సింపుల్గా అయిపోద్ది. బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. కరెక్ట్‌గా షేప్ అనేది బాగా వచ్చేలాగా కత్తెర బాగా తిప్పుకోవాలి. ఎక్కడా కూడా కట్స్‌గా అనిపించకూడదు. చూడండి చాలా బాగుంది కదా! ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. నేను కొంచెం పలక మడలాగా పెడదాం అనుకుంటున్నాను. నెక్ డీప్ మీకెంత కావాలో కొలుచుకొని లైనింగ్ మీద మార్కింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్స్ అయితే చేసేసుకోండి. అంత కష్టమేమీ కాదండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బిగినర్స్ కూడా. ఓపిక, టైం ఉంటే చాలు. అండ్ ఇంట్రెస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని కటింగ్ అయితే చేసేసుకోండి. క్లాత్ మాత్రం కదలకుండా చూసుకోవాలి. మీకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియోస్లో. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. బాగుంది కదా! ఫ్రంట్ అండ్ బ్యాక్ లైనింగ్ పార్ట్స్ అన్నమాట. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకుందాము. ఒరిజినల్ క్లాత్ని కూడా లైనింగ్ పెట్టుకున్నట్టే 4 మడతల మీద పెట్టుకొని ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, దాన్ని తీసుకొని మన ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకొని కదలకుండా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే కింద ఫ్రాక్ కోసం కట్ చేసుకుందాము. పైన బాడీ పార్ట్ ఎంత లెంత్ పెట్టుకున్నారు, కింద ఫ్రాక్ ఎంత లెంత్ కావాలి, ఇంకా ఫ్రాక్ కింద ఫ్రిల్ ఎంత లెంత్ కావాలి, టోటల్ బాడీ పాప హైట్ ఎంత అనేది కొలుచుకోవాలి. మీకు నీ లెంత్ కావాలో ఫుల్ లెంత్ కావాలో చూసుకుని దాన్ని బట్టి బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్, ఫ్రిల్ పార్ట్ అని చక్కగా అందంగా వచ్చేలాగా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఫ్రాక్ పార్ట్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను నేను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్ చేసేస్తున్నాను. తర్వాత స్టిచ్చింగ్లో జాయిన్ చేసుకోవచ్చు. టూ మచ్ ఫ్లేర్ అయితే పెట్టలేదండి. కరెక్ట్గా డైలీ వేర్ ఫ్రాక్కి ఎంత అవసరమో అంతే ఫ్లేర్ పెట్టాను. కింద ఫ్రిల్ కూడా పెడుతున్నాను కదా. ఉన్న 1 మీటర్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవడం అనేది మన టాలెంట్. బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే మిగిలింది చూద్దాము. హ్యాండ్స్కి ఫ్రిల్ అయితే పెడుతున్నానండి. దానికోసం నేను క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను పొడవుగా. మీకు ఫ్రిల్ ఎంత విడ్త్ కావాలో చూసుకొని దాన్ని బట్టి మీరు విడ్త్ అయితే కట్ చేసుకోండి. ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసేటప్పుడు పన్నా కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోండి. కుచ్చులు అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. హ్యాండ్ ఫ్రిల్ కోసం కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రాక్ కింద బాటమ్ ఫ్రిల్స్ ఉంటాయి కదా, వాటి కోసం కట్ చేసుకుందాము. 4 ఇంచెస్ బిట్తో నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన క్లాత్ మొత్తం ఫ్రిల్స్కే యూస్ చేసేస్తున్నాను. మీరు కనుక బిగినర్ అయితే స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోండి. నేను టేప్ పెట్టి గీసేస్తున్నాను. వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవడం అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కింద వేరే క్లాత్లు అవి బై మిస్టేక్ ఉండిపోకుండా చూసుకోండి, మళ్ళీ అవి కూడా కట్ అయిపోతాయి. బిగినర్ మిస్టేక్స్ అండి ఇవన్నీ. అంతా కటింగ్ అయిపోగా ఆ క్లాత్ అయితే మిగిలిందండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము.
ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ అయితే పెట్టుకోవాలి. కరెక్ట్ సైడ్ ఉంటుంది కదా! అది లోపలికొచ్చేలాగా చూసుకోండి. నేను నెక్, షోల్డర్, చంక భాగం అంతా కూడా కుట్టేసేస్తానండి. కుట్టేసేసి రివర్స్ చేస్తాను. ఇంకా హెమ్మింగ్‌తో అది పని లేకుండా అనమాట. మీరు గానీ హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే నెక్ మాత్రమే కుట్టుకొని రివర్స్ చేసుకోండి. పక్కన నడుము పార్ట్ ఉంటది కదా! దాన్ని కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తాను మొత్తం అనమాట. ఒక స్టిచ్ వేసేసి మొత్తం రివర్స్ చేసేద్దాము. వీడియోని ఫాలో అయిపోతే మీకు క్లియర్‌గా అర్థమైపోతదండి. స్టిచ్చింగ్ అయితే ఈసారి చాలా డీటెయిల్డ్‌గా మొత్తం అంతా కూడా వీడియో తీశాను. మీరు ఏ సూయింగ్ మెషిన్ వాడుతున్నారో, ఎలా పనిచేస్తుందో, ఏం కంప్లెయింట్స్ ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. బెనారస్ అండ్ కొన్ని ఇమిటేషన్ పట్టు క్లాత్స్ హెమ్మింగ్ చేసినా కూడా గుచ్చుకుంటా ఉంటాయండి. పిల్లలు చాలా డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. అలాంటప్పుడు ఈ టిప్ యూజ్ చేసి కుట్టుకోండి. చక్కగా మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోద్ది కదా! ఇంక గుచ్చుకోవడానికి అంటూ ఏమీ ఉండదు. చక్కగా కంఫర్టబుల్‌గా వేసేసుకుంటారు. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అయితే వేసుకోవడం అయిపోయిందండి నాకు. ఇప్పుడు ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే గనక వాటిని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా కట్స్ పెట్టుకోవాలండి. వీడియో కొంచెం ఫాస్ట్‌గా పెట్టేస్తున్నాను. మీకది బోరింగ్ అది ఉండకూడదనేసి. కట్స్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత రివర్స్ చేసేసుకోవాలి. మీకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాను. రివర్స్ చేసుకున్నాక చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంక దారాలు అవి ఇవి సమస్య ఏది ఉండదండి. చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేసుంటే నేను చంక లోతు అయితే తీయలేదండి. ఎందుకంటే నేను తీసుకున్న రెడీమేడ్ ఫ్రాక్‌కి ఆల్రెడీ చంక కొంచెం డీప్‌గానే తీసాడు మెజర్‌మెంట్‌ది. వెనకాల అయితే మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేస్తున్నాను. నేను బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి ఈ ఫ్రాక్‌కి. మిగిలిన క్లాత్ కొంచెం ఉంది కదా! ఇంక దాన్ని యూజ్ చేసి బటన్స్ కోసం బెల్ట్ అయితే వేస్తున్నాను. నేను హుక్స్ గానీ, జిప్ గానీ ఎందుకో ప్రిఫర్ చేయను. బటన్స్ అయితే కంఫర్ట్ అనేసి అనిపిస్తది. బయట బటన్స్ వేసే షాప్ ఉంటది కదండీ! అక్కడైతే నేను తీసుకొని వెళ్ళి బటన్స్ వేపిచ్చేస్తాను. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి బటన్స్ బెల్ట్ కోసం. విడ్త్ అయితే 2½ ఇంచెస్ ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి కూడా అంతేనండి. రాంగ్ సైడ్ అనేది బయటికి వచ్చేలాగా పెట్టుకొని బటన్స్ బెల్ట్ అయితే కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని కుట్టయితే వేసుకుంటున్నాను. బటన్స్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్‌గా ఉంటేనే బావుంటది కదా! ఫస్ట్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకొని ఒక 2, 3 ఫోల్డింగ్స్ వచ్చేలాగా మడత పెట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. వీడియో ఫాలో అయిపోతే మీకంతా అర్థమైపోతదండి నేను ఎక్కడెక్కడ కుడుతున్నాను అనేసి. ఇప్పుడు బెల్ట్‌కి లెఫ్ట్ సైడ్ గూడా ఒక కుట్టు వేసేసుకుందాము. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ కూడా బటన్ బెల్ట్ అనేది కుట్టేసుకోవాలి. వెరీ ఈజీ అండి. కటింగ్, స్టిచ్చింగ్ 2 కలిపి 1 అవర్, 1½ అవర్‌లో అయిపోతది. మీ పిల్లల డైలీ వేర్ ఫ్రాక్స్ అన్నీ హ్యాపీగా మీరే కుట్టేసుకోవచ్చు. మా పాప 7 మంత్స్ ఉన్నప్పుడు ఫ్రాక్ కుట్టమనేసి టైలర్‌కి ఇస్తే, చిన్న ఫ్రాక్ కూడా కొంచెం వాళ్ళు అది ఇది లూజ్ పెట్టమంటే టైట్ చేసి ఏదేదో హెడేక్స్ చేశారు. బట్ స్టిచ్చింగ్ కాస్ట్ అయితే 500 తీసుకున్నారు చిన్న ఫ్రాక్‌కి కూడా. ఇంకప్పటి నుంచి నేనే కుడుతున్నాను. ఏముందిలే ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేస్తే అయిపోతది కదా! మళ్ళీ వాళ్ళు మిస్టేక్స్ కుట్టి మనం బాధపడి ఎందుకులే అనేసి ఇంక నేనే స్టిచ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్‌ది బటన్ బెల్ట్ అయితే కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాము. ఫ్రంట్ నేను స్క్వేర్ నెక్ ఇచ్చాను కదా! అది కొంచెం షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఒరిజినల్ క్లాత్‌ది రాంగ్ సైడ్ బయటకి పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టుకొని నెక్ అయితే కుట్టేస్తున్నాను. ఈ పలక మెడకి కుట్టు అనేది స్ట్రెయిట్‌గా పడేలాగా చూసుకోండి. ఒక లైన్ కుట్టు వేసుకున్న తర్వాత మెషిన్ సూది అనేది లోపలే ఉంచి క్లాత్‌ని మాత్రమే తిప్పుకొని ఇంకొక లైన్ కుట్టు వేసుకోవాలి. నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత నేను షోల్డర్, చంక భాగం అండ్ ఇంకా నడుము పార్ట్‌ది కూడా టాప్ స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్‌లో మీరు ఎలా చూసారో ఇప్పుడు కూడా సేమ్ అదే అట్లానే రిపీట్ చేసి కుట్టేస్తున్నాను. మొత్తం కుట్టేసుకొని కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్స్ కట్ చేసేసుకొని కట్స్ పెట్టేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. మీరు బిగినరా లేకపోతే స్టిచ్చింగ్‌లో ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి కుడతారు నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.
మీకు ఎట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి. నేను యాక్చువల్లీ ఫాస్ట్‌గా పెట్టలేదు. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్‌లో పెట్టాను. కుట్టు ఎంతవరకు వేసుకున్నామో ఆ కుట్టుని అయితే టచ్ చేయకుండా బయటకే కట్స్ పెట్టుకోవాలి. కొంచెం కుట్టు టచ్ చేసినా లోపలికి కత్తెర పడిపోయినా కూడా క్లాత్ అయితే కట్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే నేను రివర్స్ చేసేసాను. చూడండి పలక మెడ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో, బాగుంది కదా. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. బ్యాక్ పార్ట్ బటన్ బెల్ట్స్ అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు దాన్ని మిడిల్‌లో కొంచెం ఒక స్టాప్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకుంటున్నాను. అంటే అటు ఇటు కదిలిపోకుండా ఉంటుందనేసి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుంటూ టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, బాగుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కానీ షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకొని షోల్డర్కి ఫ్రిల్ అయితే అటాచ్ చేసేసుకుందాము. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు రాంగ్ సైడ్స్ 2 బయట ఉండాలండి, కరెక్ట్ సైడ్స్ 2 లోపలికి ఉండాలి. షోల్డర్స్ 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, మీకు చాలా సింపుల్ అయిపోతుంది. షోల్డర్ జాయిన్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రిల్ కుట్టేసుకుంటున్నాను. ఫ్రిల్ కోసం మనం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దాన్ని ఈ చివర ఉంటుంది కదా, దాన్ని నేనైతే మడత పెట్టి కుట్టేసుకుంటున్నాను. 2 సార్లు మడత పెట్టి పైన స్టిచ్ వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కాటన్ క్లాత్ కదా, కాటన్ క్లాత్కి ఎందుకో జిగ్జాగ్ నేను ప్రిఫర్ చేయను, మడత పెట్టి కుట్టేస్తాను అనమాట. జిగ్జాగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ఇట్స్ యువర్ విష్. నేను ఇప్పుడు ఫ్రిల్ కోసం కింద పార్ట్ అంతా కూడా మడత పెట్టి కుట్టేసుకుంటున్నాను. మీకు ఉన్న క్లాత్ని బట్టి ఫ్రిల్ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కుట్టేటప్పుడు కొంతమంది నీడిల్ యూస్ చేసి కూడా ఫ్రిల్ అనేది పెడతా ఉంటారు, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఫ్రిల్ అనేది ఫ్రాక్కి చాలా అందం ఇస్తుంది కదా. సో క్లాత్ని నేను ఎక్కడో చోట కొంచెమైనా మిగిల్చుకొని ఫ్రిల్ ఎక్కడో చోట పెట్టేస్తాను ఎప్పుడు కుట్టినా సరే. ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ ఫ్రిల్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేసేసుకుంటున్నాను. 2 చేతులకు వచ్చేలాగా మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను అనమాట. పక్కన ఖర్చులోనికి అయితే అవసరం లేదు. కరెక్ట్గా మనం ఎంతవరకు లూజ్ పెట్టుకుంటామో అంతవరకు మాత్రమే నేను ఫ్రిల్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే దీన్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాము. అటాచ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. కింద వేరే క్లాత్లు కూడా ఏవి ఉండిపోయి కుట్టులో పడిపోకుండా చూసుకోవాలి. 2 వైపులా కూడా అటాచ్ చేసేసుకోవాలి ఇట్లానే. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేంజ్ చేసుకుంటాను. అట్లనే మీకు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో డిఫరెంట్గా కావాలా, 2 ఒకే దానిలో ఉంచితేనే బాగుందా అనేది కూడా నాకు ఒకసారి చెప్పండి. ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి స్టిచ్చింగ్లో. ఇప్పుడైతే నేను రెండో వైపు కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను షోల్డర్కి ఫ్రిల్ని. వీడియో ఫాలో అయిపోతే చాలండి, మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. కుట్టుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం ఎలా వచ్చిందో చూడండి. ఓవరాల్గా టోటల్ బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం దీనికి కింద ఫ్రాక్ అయితే అటాచ్ చేయాలి. చాలా క్యూట్గా ఉంది కదా. ఓకే, నెక్స్ట్ అయితే కింద ఫ్రాక్ కుట్టేసుకుందాము. ఫ్రాక్ పార్ట్కి కింద దారాలు అవన్నీ బయటికి రాకుండా నేను నీట్గా మడతపెట్టి కుట్టేసుకుంటున్నాను. ఇలా మడతపెట్టి కుట్టేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే రకంగా మడతపెట్టుకొని కుట్టుకోవాలి, ఒకే సైజులో, లేకపోతే బాగోదండి చూడటానికి, పైకి కిందకి అనిపిస్తూ ఉంటుంది. ఫ్రాక్లో ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేశానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కుట్టేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రాక్ కోసం మనం తీసుకున్న క్లాత్ ఉంది కదా, దానికి కుచ్చు పెట్టుకుంటూ బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే కనుక ముందు కుచ్చు పెట్టేసుకుని తర్వాత బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు. నేను ఇట్లానే కుడతాను తక్కువ క్లాత్ ఉంటే, ఎందుకంటే బాడీ పార్ట్ ఎంత లెంత్ ఉంది, మనం ఎంత కుచ్చు పెట్టుకోవాలి అనేది చూసుకుంటూ కుట్టేసుకోవచ్చు. ఇలా అటాచ్ చేసి కుట్టేస్తే ఒకేసారి. ఫ్రంట్ అయితే కుట్టడం అయిపోయిందండి, బాగుంది కదా. ఇప్పుడైతే నేను వెనకాల కూడా కుచ్చు అయితే పెట్టేసుకుంటున్నాను. 2 వైపులా కూడా ఫ్రాక్కి కుచ్చు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని మీరు సెకండ్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే ఫ్రాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు బిగినర్స్ అయితే కనుక మనం ఏది కుట్టినా సరే వెంటనే చెక్ చేసుకోవాలి.
కొన్నిసార్లు క్లాత్ మీద క్లాత్ అనేది పడిపోయి ఎక్కువ కుట్లు పడిపోతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడైతే నేను వెనకాల కట్టుకోవడానికి ఉంటుంది కదా బొంజులు, మనం బో పెట్టుకుంటాం కదా ఫ్రాక్కి, అదైతే కుడుతున్నాను అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసేయండి. మడత పెట్టేసి మధ్యలోకి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చివరిలో కొంచెం ఒక 45 degrees స్లాంట్గా కుట్టానండి, ఒక 1 inch డిస్టెన్స్ ఉంది అనగా. రెండో వైపుది కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టడం అయిపోయిన తర్వాత కట్స్ అనేవి పెట్టుకోవాలండి. షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ కట్స్ అనేవి పెట్టుకుంటాము. కట్స్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని మొత్తం రివర్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు సేఫ్టీ పిన్ యూజ్ చేసి రివర్స్ చేసుకుంటాం అనుకుంటే కనుక ఒకవైపు క్లోజ్ చేయొద్దండి. క్లోజ్ చేయకపోతే కనుక సేఫ్టీ పిన్తో ఈజీగా రివర్స్ చేసేసుకోవచ్చు. నేనైతే మామూలుగా చేత్తోనే తీసేస్తున్నాను, వచ్చేసింది ఈజీగానే. అందుకే ముందే నేను స్లాంట్గా క్లోజ్ చేసేసాను ఒక పక్కన. సేఫ్టీ పిన్ కంఫర్ట్ ఉండి రివర్స్ చేసుకోవడానికి అనుకుంటే మాత్రం క్లోజ్ చేయొద్దు, రివర్స్ చేసేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోండి. ఇప్పుడైతే చూడండి బాగుంది కదా. ఇప్పుడైతే ఈ బందుల్ని కూడా ఫ్రాక్కి అటాచ్ చేసేసుకుందాము. ఫ్రాక్ని మొత్తం రివర్స్ చేసేసుకొని ఫస్ట్ అయితే కుచ్చుల దగ్గర జాయిన్ చేసేసుకుంటున్నాను. జాయిన్ చేసేసుకొని నడుం దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం కుట్టుకున్న ఈ బందుని లోపలికి పెట్టేసేయాలి. మొత్తం లోపలికి పెట్టేసి స్ట్రైట్గా కింద వరకు కుట్టుకుంటూ వచ్చేసేయాలి. జాయిన్ చేసుకునేటప్పుడు చంక పార్ట్ కటింగ్ ఉంటుంది కదా, ఆ రెండు ఒక చోటకి రావాలి. అండ్ నడుం దగ్గర ఫ్రిల్ కటింగ్ ఉంటుంది కదా, అది ఆ రెండు ఒక దగ్గరికి వచ్చేలాగా చూసుకుంటూ కింద వరకు కుట్టుకుంటూ రండి. అదేవిధంగా రెండో వైపు కూడా కుట్టేసుకోండి. రెండో వైపు కూడా కుట్టుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకొని సెకండ్ స్టిచ్ అనేది కూడా వేసేసుకోండి. నడుం లూజు చంక లూజు అన్నీ చెక్ చేసుకొని కుట్లు వేసేసుకోండి. ఇప్పుడైతే ఫ్రాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది కదా. ఇప్పుడు వేసుకోవాలంటే ఇట్లా కూడా వేసేసుకోవచ్చు, బాగుంటుంది. నేను కొంచెం కింద ఫ్రిల్ అటాచ్ చేద్దామని క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కదా, దాన్ని కూడా జాయిన్ చేసేసుకొని కింద వైపున దారాలు అవన్నీ బయటికి రాకుండా కింద కూడా మడత పెట్టుకొని కుట్టేస్తున్నాను. 2 foldings ఇచ్చేసి కుట్టేస్తున్నాను. వీడియో అనేది మంచిగా ఫాలో అవ్వండి, మీకు బాగా అర్థం అయిపోతుంది. కింద ఫోల్డ్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫ్రాక్ని తీసుకొని ఫ్రాక్కి కిందన ఫ్రిల్ అనేది అటాచ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోదాము. ఫ్రిల్స్ కుట్టడం ఈజీనే కదా అండి, కానీ క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా బాగా చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనము క్లాత్ని చూసుకుంటూ ఎంత ఉంది క్లాత్ అన్నట్టు చూసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రాక్కి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫ్రిల్ అనేది ఇచ్చేస్తున్నానండి. చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలానే చేస్తాను, ఓన్లీ స్టిచ్చింగ్ రిలేటెడ్. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కుట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను వెనకాల బ్యాక్ బటన్స్ ఇచ్చాను కదా, ఆ బటన్స్ అనేవి నేను బయట వేయించుకున్నానండి. మీకు కావాలి అంటే హుక్స్ కానీ ప్రెస్సింగ్ బటన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. ఫ్రాక్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఒకసారి చూసేయండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఈజీగా చాలా సింపుల్గా ఫ్రాక్స్ అనేవి కుట్టేయచ్చు, పిల్లలకి వేసేయచ్చు. సూపర్ అండి, ఫ్రాక్ అయితే బొటిక్స్లో కుట్టినట్టు ఉంది కదా, చాలా బాగుందండి. మా పాపకు అయితే ఈ ఫ్రాక్ అయితే వేశాను, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.